నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా గ్రామంలో నిర్దేశించిన టార్గెట్ను పూర్తి చేయాలని ఆయన సూచించారు. రుద్రూర్ మండలంలోని సులైమాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పర్యటించి పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది నిర్వహిస్తున్న ఇందిరమ్మ సర్వేను పరిశీలించారు. సర్వే ఎలా చేస్తున్నారని, సర్వే చేసే సమయంలో ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, ఇప్పటి వరకు ఎన్ని గృహాలు సర్వే చేశారనే వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. యాప్ సరిగా పనిచేయకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలందరి వివరాలను సేకరించి అర్హులైన వారిని గుర్తించాలని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ సూచించారు. గ్రామంలో నిర్దేశించిన టార్గెట్ను పూర్తి చేయాలని, ఎక్కడా తప్పులు దొరలకుండా సర్వే పూర్తి చేయాలని చెప్పారు. ఆయన వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రుద్రూర్ తహసీల్దార్ తారాబాయ్, ఎంపీడీఓ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతఃకరుణ శుద్ధి ఉంటే ఇందూరు అర్బన్ నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో పక్షపాతం వహిస్తున్నారంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. నియోజకవర్గం అభివృద్ధి నిధుల విషయంపై అసెంబ్లీలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్నా నియోజకవర్గాల అభివృద్ధికి ₹1 నిధులు కేటాయించకపోవటం విచారకరమని అన్నారు. వెంటనే సకాలంలో CDP నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఫండ్ క్రింద నియోజకవర్గానికి 10 కోట్లు ప్రకటిస్తే స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఆ నిధులను పక్కదారి పట్టి దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు గెలిచిన ఎమ్మెల్యేలను అడుగుతారు, కానీ ఓడిపోయిన వారికి కాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్కు 4,000 కోట్లు, కొందరి మంత్రుల నియోజకవర్గాలకు 100 కోట్లు పోతుంటే ఇందూర్ అర్బన్ నియోజకవర్గానికి ₹1 రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎందుకింత పక్షపాత వైఖరి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మరి ఈ విధంగా స్పెషల్ ఫండ్ మీరు నిధులు విడుదల చేయకుండా నియోజకవర్గాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మీ ద్వారా ప్రభుత్వం తెలియవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. మా ఇందూరు నియోజకవర్గం కనీస అవసరాల కోసము రోడ్లు, డ్రైనేజీలు చాలా అధ్వానమైన పరిస్థితి అధ్యక్ష. తెలంగాణలోనే 2వ వరంగల్ తర్వాత అతిపెద్ద జిల్లా కేంద్రం నిజామాబాదు. అటువంటి జిల్లా కేంద్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు అధ్యక్ష.
రోడ్లు డ్రైనేజీలు బ్యూటిఫికేషన్ అసలు లేదు. కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల ఎస్టిమేషన్ మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి నేను పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 33 జిల్లాలలో సుమారు 35,000 కోట్ల స్పెషల్ ఫండ్ అది క్యాన్సిల్ చేయబడేది. ఇప్పటి వరకు ₹1 కూడా మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. కనుక ఆ స్పెషల్ ఫండ్ ఏదైతే ఉందో విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గానికి 100 కోట్లు తప్పకుండా విడుదల చేయవలసిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా లగచర్ల రైతుల అక్రమ నిర్బంధాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసి తక్షణమే విడుదల చేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మాసిటీకి భూములు ఇవ్వని రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నవిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన రైతులను వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లం రమేష్, గైని సతీష్, ఈర్నాల స్వామి, సొసైటీ డైరెక్టర్ మంత సాయిబాబా, మంత గంగన్న, శ్యామ్, శ్రీనివాస్, నరహరి, అరుణ్, నాగారావు, ఫకీర్ పాల్గొన్నారు. లగచర్ల రైతులపై రాష్ట్ర ప్రభుత్వ అణచివేత ధోరణి నిరసిస్తూ బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఆదానితో పాటు తన అల్లుడికి కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రైతన్నలపై 3rd డిగ్రీ ప్రయోగించి బేడీలు వేస్తూ జైళ్లలో వేస్తున్నారని అన్నారు. రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. ప్రజలకు అనేక సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవిస్తూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవనంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధులుగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని అన్నారు. పదవి విరమణ అనంతరం వారి బరువు బాధ్యతలను కుటుంబ సభ్యులు తీసుకోవాలని ఆయన కోరారు. సమాజానికి తమ వంతుగా సేవలందిస్తూ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలను తేవాలని సూచించారు. పదవి విరమణ అనంతరం మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా ఉండేందుకు తమ తోటి సహ ఉద్యోగులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేకతను చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్బీ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, సంయుక్త తదితర యూనియన్ సభ్యులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ పెన్షన్ ఒక దట్ ఈస్ యువర్ రైట్, ఇది రైట్ ఉంది. ఇది సో మెనీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు ద country. After that it is a responsibility and obligation to take care the old age. So ఒకసారి రిటైర్మెంట్ అయిన తర్వాత you have lot of time to first ముందుగా హెల్త్, ఆరోగ్యం, you have to look after that health సంబంధించి స్పెండ్ మంచి టైం స్పెండ్ చేయాలి with your ఫ్యామిలీ. అట్లాగే ఇప్పుడు చూస్తే డిడబ్ల్యూ గారు చెప్పినట్లు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు చాలా కేసెస్ వస్తూనే ఉంటాయి. ఎందుకు? దిస్ యాక్ట్ వాజ్ పాస్డ్ విత్ అన్ ఇంటెన్షన్ టు ఎన్ష్యూర్ దట్ ద సీనియర్ సిటిజన్స్
are properly looked after by their ward. కానీ ఒక moral degradation is being observed in the felt in the society. Cases చూస్తే that son is not ready to look after his mother, his father, old age mother, father. So degradation is very problematic in society. సమాజంలో తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ద చిల్డ్రన్ షుడ్ నాట్ సెండ్ దేర్ పేరెంట్స్ టు ద ఓల్డ్ ఏజ్ హోమ్స్. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్. బట్ ఇది కూడా ఒక అంశం ఉంది ఇప్పుడు. వన్స్ వి ప్రిపేర్ అక్కడ స్కూల్లో ఇప్పుడు చిల్డ్రన్ అక్కడ టీచర్స్కి బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది టు ఇన్ ద బడింగ్ ఇయర్స్లో టు ప్రిపేర్ ద స్టూడెంట్స్. ఒక శ్రీ మల్లన్న దేవుని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒగ్గు కళాకారులు నృత్యాలతో సందడి చేయగా ఇంటికో బోనం చొప్పున ఊరేగించి స్వామివారికి సమర్పించారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న మల్లన్న స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద నుంచి మహిళలు బోనాలెత్తుకుని హిమాయత్ నగర్ రోడ్డు వద్ద ఉన్న మల్లన్న స్వామి ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఒగ్గు కళాకారులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మహిళలు స్వామివారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం అధ్యక్షులు సంజీవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న స్వామి జాతర బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పాడి పంటలు పిల్లా పాపలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం సభ్యులు, గ్రామ మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల్ నర్సాపూర్ గ్రామంలో గత 4 రోజుల నుంచి స్వామివారి జాతర జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హనుమాన్ టెంపుల్ నుంచి బోనాలతోని ఊరేగింపు చేయడం జరుగుతుంది. అందులో అగ్గులతోని కళాకారులతోని స్వామివారి ఆలయం దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. అందులో భాగంగా పిల్ల పాపలతో అందరూ బాగుండాలని ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సాపూర్ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ ఆహ్వానితులుగా నర్సాపూర్లు అందరూ వచ్చి అందరూ సక్సెస్ చేశారు ప్రోగ్రాం. రాష్ట్రంలో కల్తీ విత్తనాలను సరఫరా చేసే వ్యాపారులపై కొరడా జిలిపిస్తామని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ స్పష్టం చేశారు. అలాగే చెరువులను కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర రైతు కమిషన్ సభ్యునిగా నియమితులైన అనంతరం గడుగు గంగాధర్ మొదటిసారి నిజామాబాద్ నగరంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డిని తనను సభ్యునిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడమే రైతు కమిషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. రైతులు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. రుణమాఫీలో రైతు పట్టా పాసుబుక్ మాత్రమే అవసరమని, రేషన్ కార్డు తప్పనిసరి కాదని అన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని గడుగు స్పష్టం చేశారు. మీ గ్రామాల్లో ఉన్న చెరువులని కబ్జాలు పెడితే మా దృష్టికి తీసుకురండి. మీకు జరిగిన రైతు అన్నం పెట్టేవాడానికి రైతుకు 2 చేతుల నమస్కారం తెలియజేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎక్కడ ఇబ్బంది ఏ అధికారి కానీ ఏదే కానీ చెరువు కాలన్నా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మా కమిషన్ పరిధిలోకి వచ్చేటువంటి తప్పకుండా పరిశీలిస్తాం. మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, కలవండి. మీ యొక్క సమస్యను పేపర్ ద్వారా మాకు చేస్తే మేము కమిషన్కి పంపించి కమిషన్ ద్వారా కొడతాం. అదే విధంగా ఇంకా ఈ సొసైటీలో గల సెక్రటరీస్ కూడా చెప్పడం ఏమంటే మీ సొసైటీలో ఎంతమందికి రుణమాఫీ అవ్వలేదు, కాకపోవడానికి గల కారణం ఏంటి, ఆ కాని వారి కూడా అందరి లిస్ట్ మాకు కమిషన్ సబ్మిట్ చేస్తే
గత నిన్నగాక మొన్న బహుశా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు వచ్చి అని సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్ కమిషన్ ద్వారా సంబంధిత మా ప్రిన్సిపల్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పంపడం జరిగింది. వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నాం. మిస్టేక్స్ అధికారుల రైతుగా పట్టా పాస్బుక్ బ్యాంక్ వారదా అన్ని క్లారిటీ వచ్చాక క్లియర్ చేస్తూ ఉన్నాం. కనుక మీకు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నామంటే తీసుకొచ్చి రైతు కమిషన్కి ఇవ్వాలనేసి నేను రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మాకు మార్కెటింగ్ కమిటీస్ కూడా చెప్పాలి, మార్కెటింగ్ కమిటీస్ కూడా మాకే వస్తాయి. అవన్నీ అన్నింటిలో ఎక్కడ ఏ విషయమైనా ముందుంటాం. కాకపోతే మా దృష్టికి సరే రైతు ఏమన్నా దయచేసి ప్రెస్ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ దృష్టిలో ఎక్కడ రైతుకు సంబంధించిన సమస్యలు ఉంటే మీరు మా నోటీస్కి రండి. ఒక అన్నదమ్ములాగా మీ ఆలోచనను మేము గౌరవించి తప్పకుండా స్పందిస్తామని పత్రిక ద్వారా రైతులకు తెలియజేసి పత్రిక సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రెగ్యులర్గా ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక ప్రతి సమస్య మీ నోటీస్కి వస్తుంది కనుక మీరు అన్నీ మాకు రావాలని గ్యారంటీ లేదు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ దత్తక్షేత్రం గానుగాపూర్ ఇందూరు నగరానికి చెందిన దత్తస్వాములు బయలుదేరారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో తెలంగాణ, కర్ణాటక పరిధిలో ఉన్న ప్రముఖ దైవ క్షేత్రాలను దర్శించుకోనున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలోని ప్రముఖ దత్తక్షేత్రం గానుగాపూర్కు మంగళవారం దత్తస్వామి భక్తులు మాలధారణ స్వాములు 5 వాహనాలలో 50 మంది భక్తజన బృందంతో బయలుదేరి వెళ్లారు. సద్గురు ధర్మం ధార్మిక సంస్థ వ్యవస్థాపక చైర్మన్ దత్త ఉపాసకులు ఇప్పకాయల హరిదాసు స్వామీజీ ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో తెలంగాణ, కర్ణాటక పరిధిలో ఉన్న ప్రముఖ దైవ క్షేత్రాలు జరసంఘ్, కర్ణాటక రేచింతల్ గణపతి ఆలయం, బీదర్ నరసింహస్వామి ఆలయం, హుమ్నాబాద్ లోనిమానిక్ ప్రభు మఠంతో పాటు గంగాపూర్ దత్తక్షేత్రంలో దర్శనం చేసుకుని కుంసీలో ఉన్న దైవక్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకుని తిరిగి రానున్నట్లు హరిదాస స్వామీజీ తెలిపారు. దత్తమాలలు వేసినటువంటి భక్తులతో ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుండి జరాసంగమము, ఆ తర్వాత రేచింతల్ గణపతి, బీదర్ నరసింహస్వామి, మాణిక్ ప్రభు, రాజరాజేశ్వర స్వామి, గాన్గాపూర్, కుమ్సి, ఆ తర్వాత వచ్చేటప్పుడు శివనేరు దుర్గాలను చూసుకొని మేము తిరిగి రావడానికి బయలుదేరుతున్న సందర్భంలో ప్రజలందరి యొక్క కోరికలని అమరజా భీమా నదిలో వదిలిపెట్టి సర్వే జన సుఖినో భవంతో అని చెప్పేటటువంటి వేదాల యొక్క సారాన్ని తీసుకొని వచ్చి ఆ భగవంతుని యొక్క కృప ఏదైతే ఉందో మా యొక్క సమస్త ప్రాణకోటి మీద ఉండాలని కోరుతూ మేము బయలుదేరుతున్నాం. మీ అందరి యొక్క ఆశీస్సులు మా మీద ఉండాలని. జై గురుదత్త, శ్రీ గురుదత్త. తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏకరూప దుస్తువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నమూనా చీరలను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకరూప దుస్తువులను అందించనుంది. దీనికోసం ఎంపిక చేసిన నమూనా చీరలను మంగళవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఛాంబర్లో పరిశీలించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రూరల్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. లగచర్ల రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు మేరకు ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సెక్కరికొండ కృష్ణ, డిచ్పల్లి మండల మహిళా విభాగం అధ్యక్షురాలు పుప్పాల గీత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వని రైతులపై రాష్ట్ర ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. రైతులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ జైలు పాలిస్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం బేషరతుగా రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బాధిత రైతులకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అల్వాల బుచ్చమ్మ, లొక్కిడి యాదగిరి, నర్సయ్య, రవీందర్, లక్ష్మీ నర్సయ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని ఆరోపిస్తూ ఇందలవాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, సీనియర్ నాయకుడు పాసం కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాలతో సిరికొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నారబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ లగచర్లలో గిరిజన రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బేషరతుగా జైల్లో వేసిన రైతులను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలతో బాధిత రైతులకు మద్దతుగా నిలుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రాజారెడ్డి, ఫిలిప్ మలావత్, రాజేందర్, నర్సారెడ్డి, దువ్వూరి సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఇందూరు మదర్హుడ్ హాస్పిటల్ యాజమాన్యం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు కొరత గుర్తించి వారి కొరకు శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్లు తేజస్వి, రాజేష్ల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ ఇందూరు మదర్హుడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా వారు చేపట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని నుడా చైర్మన్ కేశవేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వల కొరత గుర్తించి వారి కొరకు ఇందూరు మదర్హుడ్ హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేకంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు రియల్ హీరో జ్ఞాపికతో సన్మానించారు. సుమారు 68 మంది రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారమ్మా. ఎందుకంటే ఇంతకుముందు రక్తం ఇవ్వాలంటే కూడా చాలా మంది భయపడుతుండే, అమ్మ నేను రక్తం ఇవ్వాలన్నా. కానీ అవేర్నెస్ ప్రజల్లో పెంచుతున్న రెడ్ క్రాస్ వారి అందరికీ మరియు డాక్టర్స్ మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రమాదాలు జరుగుతుంటే రక్తం దొరకక చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలో 250 మంది దాకా తలసేమియా బాధితులు ఉన్నారు. అలాగే పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. వారి కోసం ప్రతి నెల 15 రోజులకు పాటు వారికి రక్తము సేకరించి వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మరి రక్తాన్ని సేకరించి వారికి ఉచితంగా ట్రీట్మెంట్ కల్పిస్తూ మదర్హుడ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్వి మాట్లాడుతూ తమ హాస్పిటల్ వార్షికోత్సవం ఎటువంటి ఆడంబరాలు లేకుండా కేవలం తలసేమియా వ్యాధిగ్రస్తుల కొరకు రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్కు అందజేయటం జరుగుతోందని అన్నారు. 18 సంవత్సరాల పైబడి నుండి
65 సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులు ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరైనా కనీసం సంవత్సరానికి ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న వారిని కాపాడగలుగుతున్నామన్న ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు. సమాజానికి ఎంతో ఉపయోగపడిన వారమవుతామని అన్నారు. విజిట్ చేయడం జరుగుతుంది రెడ్ క్రాస్కి. అప్పుడు నాకు రెడ్ క్రాస్ చైర్మన్ ముసా అంజనేయులు అంకల్ వీళ్ళందరూ చెప్పారనమాట, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్, అంటే చాలా రక్తానికి చాలా అవసరం ఉంది ఈ తలసీమియా పేషెంట్స్. అంటే ఇంతకుముందు మనకి ఏంటి అంటే తలసీమియాకి ఇక్కడ రెడ్ క్రాస్లో ట్రాన్స్ఫ్యూజన్స్ అట్లా చేయకపోతుండే, జస్ట్ వాళ్ళకి బ్లడ్ ప్యాకెట్స్ ఇచ్చి అవుట్ సైడ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అట్లా ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకోవడం అట్లా జరుగుతుంది. సో సార్ ఏమన్నారు అని అంటే, మనం కూడా ఇట్లాంటివి అప్పుడప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అట్లా మీ వంతు సహకారం చెయ్యండి, సో దట్ మేము కొన్ని ప్యాకెట్స్ అట్లా జమ అయితే నెక్స్ట్ వాళ్ళకి అంటే ఈ చిన్న పిల్లలు తలసీమియా పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ అంటే వాళ్ళకి ఎవ్రీ 1 month ఆర్ ఎవ్రీ 15 daysకి ఒకసారి కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అట్లా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో మా యానివర్సరీని ఎలాంటి ఆడంబరాలు లేకుండా. ఇంకా ఈ కార్యక్రమంలో ఇందరు మదర్హుడ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కరపే అక్షయ్ కుమార్, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరపే రవీందర్, రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, తోట రాజశేఖర్, టీఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం మెనూ ఛార్జీలను పెంచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు 10,000 చొప్పున నెలసరి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10,000 రూపాయల వేతనం అమలుపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు దోసెడు బియ్యం, పిడికెడు పప్పుతో వంట వార్పు 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. నగరంలోని ధర్నా చౌక్లో మధ్యాహ్న భోజన కార్మికులు వారి ఇంటి నుండి దోసెడు బియ్యం, పిడికెడు పప్పుతో వచ్చి వంట వార్పు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 10,000 రూపాయల వేతనం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో వేతన పెంపుపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలని విజయోత్సవాలు జరుపుకుంటున్నారో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే మధ్యాహ్న భోజన పథకం మెనూ ఛార్జీలు ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. 10,000 రూపాయల వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని, ప్రతి కార్మికురాలికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం 2 జతల కాటన్ చీరలు యూనిఫామ్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, జిల్లా నాయకులు సుజాత, నిరంజన, హరిశంకర్, శేఖర్, విజయ్, రెడ్డన్న, పోషెట్టి, గోపాల్, కనకయ్య, లక్ష్మి, పద్మ, పర్వాయి నాగమణి, నర్సమ్మ, కళావతి, శిరీష తదితరులు పాల్గొన్నారు. పిడికెడు పప్పుతోటి ఇవాళ ప్రతి ఇంటి నుంచి కార్మికురాలు బియ్యము పప్పు తీసుకురావడం జరిగింది. ఆ బియ్యం పప్పుతోటే ఇవాళ వంట వార్పు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మధ్యాహ్న భోజనం కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని అమలు చేయాలి అనేది 10,000 అమలు చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాలలో కార్మికులకు 10,000 ప్రకటించాలి. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యము, గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వాలి. అదేవిధంగా యూనిఫామ్ అమలు చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. దాంతో పాటు ఏదైతే ఇవాళ విద్య, వైద్యం కోసం కూడా వాళ్ళ పిల్లలకు ప్రభుత్వమే బాధ్యతగా వహించాలి. ఏదైతే మధ్యాహ్నం భోజనం కార్మికులు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, అధికారులు వేధిస్తూ ఉన్నారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ విధానాలను మానుకోవాలి, పోరాటాలను ఉధృతం చేస్తామని. మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ కనికరం లేకుండా ప్రజలపైకి బుల్డోజర్లను పంపుతున్నారని ధ్వజమెత్తారు. శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్న అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మూసీ ప్రాజెక్టుపై మండలిలో సంబంధిత మంత్రులు దాటవేత సమాధానాలు ఇవ్వటం దారుణమని అన్నారు. మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ కనికరం లేకుండా ప్రజలపైకి
బుల్డోజర్లను పంపుతున్నారని కవిత ధ్వజమెత్తారు. ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించడం దారుణమని అన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం 4,100 కోట్ల రుణాన్ని ప్రభుత్వం కోరింది. డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ రుణం ఎలా ఇస్తోందో ప్రభుత్వం చెప్పాలని అన్నారు. మూసి ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు. 7,000 మంది ఇళ్లు కోల్పోతున్నారంటే గతంలోనే ఈ ప్రాజెక్టు జోలికి కేసీఆర్ వెళ్లలేదని ఆమె పేర్కొన్నారు. జై తెలంగాణ. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులందరం కూడా మేము రకరకాల అంశాలను రేకెత్తించడం జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. కానీ మేము సంధించినటువంటి ప్రశ్నలతో ఈ మూసీ మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయే విధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4,100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసిండు. ఇవాళ ప్రజలుగా మనందరం ఆలోచించుకోవాలి. ఒక చిన్న బైక్ లోన్కి పోతే కూడా 100 కాగితాలు అడుగుతారు. 4,100 కోట్ల రుణాలు ప్రపంచ బ్యాంకు నుంచి అడిగినప్పుడు మరి డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా? మరి ప్రభుత్వం ఇవాళ శాసన మండలిలో శాసనసభలో తప్పుడు సమాధానాలు ఇచ్చి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా స్టేజ్ వైజ్గా ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకే మొదటగా ఎస్టీపీలు కట్టి ముందు వాటర్ క్లీన్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి అవసరాలు ఆలోచన చేసుకొని వారిని రీహాబిలిటేషన్ చేసిన తర్వాత ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసినాక 7,000 పైచిలుకు మంది ఇండ్లు పోతున్నాయంటే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు జోలికి పోలేదు. ముందు క్లీన్ చేద్దామని ఎస్టీపీల జోలికి కేసీఆర్ గారు పోయారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అని తెలిసినా దాదాపు 15,000 పైచిలుకు మందికి ఇప్పటికే మార్కింగ్ చేసినా ఏమాత్రం కనికరం లేకుండా వారికి ప్రత్యామ్నాయ గృహం వసతి కూడా కల్పించకుండా మరి బుల్డోజర్లతోని ప్రజల మీద పడడం అన్నది చాలా దారుణమైన విషయం. ఒక పక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇంకొక పక్క శాసనసభలో శాసన మండలిలో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇవి రెండు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు. వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మూసీలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న ఆస్తి నష్టం కూడా జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని ఆర్యనగర్లో నివాసం ఉంటున్న రాజ్ న్యూస్ టౌన్ రిపోర్టర్ శ్రీధర్ నానా రాజన్న సోమవారం నాడు మృతి చెందాడు. ఈ సందర్భంగా నగరంలోని జర్నలిస్టులు మృతదేహం వద్ద నివాళులు అర్పించి జర్నలిస్టు శ్రీధర్ను పరామర్శించారు. ఇదిలా ఉండగా జర్నలిస్టు వెల్ఫేర్ కమిటీ తరపున శ్రీధర్ కుటుంబానికి 5,000 నగదు ఆర్థిక సహాయాన్ని కమిటీ ప్రతినిధులు అందజేశారు. పరామర్శించిన వారిలో బిశేఖర్, రామకృష్ణ, రంజిత్, గంగారెడ్డి, రాజు, సాయిత్ తదితరులు ఉన్నారు. కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ పోచారం సురేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీర్వాదంతో ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, టౌన్ ప్రెసిడెంట్ ఆనంద్, నాయకులు గజేందర్, గురునాథ్, శంకర్ గౌడ్, గంగాప్రసాద్ గౌడ్, సంతోష్, అరుణ్ గౌడ్, దినేష్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.